ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఆగస్టు 13. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 21వ అధ్యాయము 33 నుంచి 46 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 21వ అధ్యాయము 33 నుంచి 42 వచనాలు. ఇంటి యజమానుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. పండ్లకాలము సమీపించినప్పుడు ఆ కాపుల యొద్దకు తన దాసులనంపగా ఆ కాపులు అతని దాసులను కొట్టిరి, చంపిరి, రాళ్ళు రువిరి. తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని చెప్పెను. వ్యాఖ్యానాంశం మూలకు తలరాయి. వ్యాఖ్యానాంశం మూలకు తలరాయి. వ్యాఖ్యానం: ప్రజల భయంకరమైన దుస్థితిని, వారి దుష్ట నాయకులను గూర్చి మరొక ఉపమానములో వివరించబడింది. దేవుడు తన ద్రాక్షావనమైన ఇశ్రాయేలు నుండి ఫలమును ఆశించాడు. ఆయన ఫలమును పొందటానికి ఆ ద్రాక్ష తోటకు చేయవలసినదంతా చేశాడు అని యెషయా గ్రంథం 5వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో చదువుతాం. అయితే యూదులు, అలాగే మనుషులందరూ కూడా ఫలమును ఫలింపలేని తమ శక్తిహీనతను కనుపరచటమేగాక సమస్తమునకు యజమాని అయిన ఆయన పట్ల వారు తమ తిరుగుబాటు స్వభావాన్ని, ద్వేషాన్ని కనుపరిచారు. వీరు ఆయన సేవకులైన ప్రవక్తలను తిరస్కరించి తృణీకరించటమేగాక ఆ స్వాస్యమునకు వారసుడైన ఆయనను వెలుపలకు నెట్టివేసి సంహరించి దానికి, అనగా ఈ లోకమునకు తామే ఏకైక యజమానులు కావాలని కుట్ర పన్నారు. ఇవే సంగతులు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో కూడా చదువుతాము. ఈ ప్రజలు తమ శిక్షను తామే చెప్పుకొనున్నట్లు ప్రభు చేశాడు అని మత్తయి సువార్త 21వ అధ్యాయము 40-41 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత తనను గూర్చి తాను ఇశ్రాయేలులో దేవుడు స్థాపించిన ముఖ్యమును, ఏర్పరచబడినదియు, అమూల్యము నగు మూలరాయిగా ఆయన కనపరుచుకున్నాడు. కీర్తన గ్రంథం 118వ కీర్తన 22-23 వచనాలలో ప్రవచింపబడిన ప్రకారము ఇల్లు కట్టువారు, అనగా ఇశ్రాయేలులోని పెద్దలు ఆ రాయిని నిషేధించారు. నిజముగానే ఆయన ఆత్మ సంబంధమైన మందిరమునకు, అనగా సంఘమునకు అమూల్యమైన మూలరాయి కాగా విశ్వసింపని వారికి, అనగా అవిధేయులకు ఆయన అడ్డురాయి, అడ్డుబండ అయ్యాడు అని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-8 వచనాల్లో చదువుతాం. ఈ వచనములను బట్టి ఖచ్చితంగా చెప్పాలంటే క్రీస్తు విశ్వాసమునకు గీటురాయి అయ్యాడు. దేవుని ఎదుట అమూల్యమైన వాడు, విశ్వసించు మనకు అమూల్యమైన వాడైన ఈయన మనుష్యుల వలన తృణీకరింపబడి అవిశ్వాసులకు అడ్డుబండగా ఉన్నాడు. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.